ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ లక్ష్మి గారు. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి భక్తిగా విగ్రహారాధన చేస్తూ మరి శివుడికి కార్తీక మాసంలో మరి నెల రోజులు శివుడికి పూజలు చేస్తూ, అలాగే వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ, అలాగే సత్తమ్మ దేవతకు పూజలు పునస్కారాలు చేస్తూ, అలాగే తీర్థయాత్రలకు వెళ్తూ తిరుపతి, అన్నవరం, లోవ తలుపులమ్మ తల్లి, అలాగే విజయనగరం పైడు తల్లమ్మ, ఇలాగా ఒక హిందువుగా తను అన్ని తీర్థయాత్రలకు వెళ్తూ భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు వ్రతాలు చేస్తూ వారి ఇంట్లో పూజ గది మొత్తం అన్ని ఫోటోలు విగ్రహాలతో నిండి ఉంటూ మరి సిస్టర్ గారే ఆ పూజ గది అంతా క్లీన్ చేస్తూ అక్కడ పూజలు పునస్కారాలు జరిగిస్తూ భక్తి శ్రద్ధలతో తను విగ్రహారాధన చేస్తున్న మరి లక్ష్మి గారి జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, మరి తను ఈ విగ్రహారాధన అంతా విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని ఎలా తెలుసుకున్నారు, ఎలా యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలోకి వచ్చి మరి తన జీవితాన్ని మార్చి ఇంతవరకు నడిపిస్తూ సిస్టర్ గారి నోటితోనే ఈ మహాసాక్ష్యాన్ని విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడి నామ స్తోత్రం అండి. మీ అందరికీ వందనాలు. దేవుడు తెలుసుకోకముందు లక్ష్మి నా పేరు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి మేము హిందూ కుటుంబంలోంచి వచ్చామండి. మా తల్లిదండ్రులు మరి భయంకరమైన విగ్రహాదులు అండి. మరి మాకు యేసుప్రభు అంటే ఎవరో తెలియదండి. మరి మా ఇంటికాడ కూడా ఎవరో అనుకునేవారు కాదండి. మా ఊర్లో కూడా యేసుప్రభు అంటే ఇష్టం ఉండేది కాదండి మా వాళ్ళకి. మరి మా పూర్వీకులు అయితే భయంకరమైన విగ్రహాదులేనండి. మరి అలాంటి యేసుప్రభు అంటేనే ఎవరిని రానిచ్చేవారు కదంట, వారు ఏది చెప్పినా వినేవారు కదంటండి. మరి అలాంటి అప్పటి నుండి మరి దేవుడు మరి ఆయన తల్లి గర్భంలో నుంచే నన్ను ఎన్నుకున్నాడు గనక మరి ఆయన రూపించుకున్న నన్ను మరి నేను దూరంగా వెళ్ళిపోయినా కానీ ఆయన నన్ను ఎతికి రక్షించిన మరి నా సాక్ష్యం అండి. మరి నేనైతే చాలా ఎక్కువ మరి పూజల్లో గదిలోకి వెళ్ళి అన్ని శుభ్రం చేసేదాకా ఏది చేసేదాన్ని కాదండి. మరి అలా అన్న సమయంలో మరి మేము ఎన్నో విజయనగరం వెళ్ళినప్పుడు అయితే మా మేనత్త గారు అమ్మాయి అండి, అక్కడ పైడితల్లం పండుగ ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండేవాళ్ళం అండి. మరి అక్కడికి వెళ్ళినప్పుడు అరిసిపల్లి ఒకటి వెళ్ళేవాళ్ళం అండి. అలా అన్ని ఊర్లు మేము చూడలేనిదంటే ఏది లేదండి. మరి తిరుపతి వెళ్ళాం, మరి అనకాపల్లి, అన్నవరం వెళ్ళామండి. అన్ని తెలియని ఊర్లు అంటే మాకు ఏది లేదండి. అన్ని ఊర్లకి వెళ్ళి మేము పూజలు చేసి చిన్న వయసు నుండే మరి భక్తి కూడా అలా చేసేవాళ్ళమండి. మరి దేవుడి కృపను బట్టి మరి మా అమ్మమ్మ గారు మరి మా వివాహము మామూలుగా మా అమ్మమ్మ గారు మాకు వివాహం అవ్వకముందే ఆవిడ దేవుడిని తెలుసుకున్నారండి. మరి హిందూ పెళ్ళి అంటే ఒప్పుకోలేదు. మా నాన్నగారు అయితే నేను అలా చేయను, మామూలుగా క్రైస్తవ పెళ్లి చేస్తానని అమ్మమ్మ గారు అన్నప్పుడు మా నాన్నగారు ఒప్పుకోలేదండి. మాకు అది వద్దు, మీరు ఏదైనా చేస్తానన్నప్పుడు మరి మామూలుగానే నేను వచ్చాను, హిందూ పెళ్ళి చేసుకోండి. మరి మా అత్తగారు అప్పటికే దేవుని తెలుసుకున్నారండి. ఆమె సాక్ష్యం ఏంటంటే మాకు నోములు చేసేవారండి సంవత్సరానికి.